వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. సో ఈరోజే మా పాప 21st డే తొట్లు చేస్తున్నాం మేము ఈరోజు 21st డే రోజు. సో ఈరోజు ఈవెంట్ అంతా కూడా ఈ వీడియోతో నేను చూపిస్తాను, మీరు చూసేసేయండి. ఈరోజు నాకు మసాజ్ చేసి మంచిగా రోజు చేస్తున్నా మంచి మసాజ్ చేసేసి లాలలు పోచుకొని ఉయ్యాల్లో ఫంక్షన్ చేసుకోవాలి. నువ్వు మెమొరబుల్ డే అనమాట ఈరోజు. దీనికి ఎస్పెషల్లీ దీనికి మెమొరబుల్ డే అనమాట. పుట్టిన తర్వాత పెద్ద ఫంక్షన్ అంటే మనది బారసాల ఫంక్షన్, అందుకనే అది గ్రాండ్గా చేసుకుంటారు ఎవరి పేరెంట్స్ అయినా. మేము అప్పుడు చేసుకున్నాం గ్రాండ్ గా, కానీ అప్పుడు అది గ్రాండ్ వీడియోలో అవన్నీ లేవు. ఏమైనా ఫోటోస్ ఉన్నాయి మా తర్వాత పంపిస్తాను. ఇట్లనే ఉన్నావు నువ్వు కూడా సేమ్. అందుకే నాకు అట్లనే అనిపించింది. నువ్వు తీసినావు, నా దగ్గర ఫోటో ఉంది. పెరట్లో మందార చెట్టు దగ్గర. అమ్మా ఆ ఫోటో లేదు నా దగ్గర. అవునవును, అది తీసి పెట్టుకుని భద్రంగా. అప్పుడు ఇట్లనే ఉంది కదా సిరి కూడా. రమేష్ దగ్గర తీసుకొని వచ్చిన కెమెరా. అవునవునవును. ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎన్ని ఫొటోస్ వీడియోస్ ఉంటే ఎంత బాగుండే కదా అని చెప్పేసి. అందుకని నా బంగారు తల్లికి ఏది మిస్ కాకుండా చేసుకోవాలి సిరి అని చెప్తున్నా నేనైతే. అన్ని అట్లనే వింటుంది మా తల్లి, బంగారు తల్లి. ఇప్పుడు నువ్వు మసాజ్ చేయించుకోవాలంటే ఇప్పుడు బా ఎందుకంతా మసాజ్ తోటే పిల్లలు మంచిగా పెరగటం కానీ ఒళ్ళు చేయటం కానీ ఈ మసాజ్ తోటే అనమాట. ఈ మసాజ్ స్నానం కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్గా పోస్తే పిల్లలు మంచిగా ఎదుగుతారు. ఏదో పెద్ద పని చేస్తున్నట్టే. చిటి 21 days సన్న కూర. స్నానం అయిపోయిన తర్వాత బొగ్గులు సాంబ్రాణి వేసి పొగ పెడుతుంది అనమాట. సో యాక్చువల్లీ సాంబ్రాణి అవన్నీ ఇండియా నుంచి తీసుకొచ్చింది, బొగ్గులేమో ఇక్కడ పొనిది తీసుకొని వచ్చిండు, కానీ అసలు మంచిగా లేవు. ఇంకేదో లాంఛనానికి ఆ రోజు ఇంకా పురుడు రోజు వేసింది అంతే. మేమైతే స్నానం చేసేసి రెడీ ఉన్నాం అండ్ మా చిట్టి పాప ఈజ్ యాక్చువల్లీ స్లీపింగ్. సో ఇప్పుడు బయట ఈవినింగ్ ఫంక్షన్ కోసం డెకరేషన్ రెడీ అవుతుంది. ఎట్లా అవుతుందో చూద్దాం రండి. సో డెకరేషన్ వాళ్ళు ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి ఆఫ్టర్నూనే వచ్చారనమాట. సో మేము లంచ్ చేసేసిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. సో కొన్ని ఐటమ్స్ మా మమ్మీ వాళ్ళు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసిండ్రు, ఫుడ్ ఐటమ్స్, సాంబార్ ఇంకా క్యాప్సికమ్ మసాలా కర్రీ. సో వాళ్ళు అవి ప్రిపేర్ చేస్తుంటే నేను డెకార్ దగ్గర ఉన్న, మా హస్బెండ్ బయట పనులు, ఇంకా మిగతా వాళ్ళంతా వేరే పనులు చూసుకుంటున్నారు. ఇప్పుడు మేకప్ ఆమె కూడా వస్తుంది నాకు మేకప్ చేయడానికి. అండ్ ఈవినింగ్ ఈవెంట్ కదా, సో లైట్ కలర్ శారీ కట్టుకుంటున్నా, పింక్ కలర్. ఈరోజు ఈ క్రెడల్ సినిమాని ఈవెంట్కి డెకరేషన్ వచ్చేసి ఇట్లా బ్లూ అండ్ పింక్ థీమ్లో చేయించుకున్నాం అనమాట. సో మొత్తం పింక్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, లైట్ పింక్ ఫ్లవర్స్ ఇట్లాంటివి వచ్చినాయి అన్నీ కూడా. అండ్ 2 పికాక్స్ అనమాట సైడ్కి. ఈ డెకార్ మొత్తం కూడా మేము సిగ్నేచర్ ఈవెంట్స్ బై శాంతి వాళ్ళ దగ్గర చేయించుకున్నాము. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఆల్సో ఈ క్రెడల్ సెరమనీ అంటే మాకు చాలా స్పెషల్ ఈవెంట్ అనమాట. బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ గ్రాండ్ ఈవెంట్ ఫర్ హర్ అంటే ఇదే ఈవెంట్. సో ఈ బ్యూటిఫుల్ ఈవెంట్కి మెమొరీస్ని మంచిగా క్యాప్చర్ చేసింది స్నాప్కి కహాని అండ్ డీవీ ఫ్రేమ్స్ వాళ్ళు అనమాట. సో వీళ్ళ థీమ్ కవర్ చేశారు. అండ్ ఆనెస్ట్లీ నేనైతే సూపర్గా ఇంప్రెస్ అయిపోయాను. వీళ్ళు మొత్తం USA ట్రావెల్ చేస్తారు, ఎలాంటి ఈవెంట్ అయినా బ్యూటిఫుల్ క్యాప్చర్ చేసేస్తారు. అండ్ నాకైతే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వీళ్ళతోని. చిన్న చిన్న మూమెంట్స్ నుంచి స్పాంటేనియస్గా ఫన్ షాట్స్ కూడా మంచి క్యాప్చర్ చేశారు, ఒక్కరు కూడా మిస్ చేయలేదు. అండ్ చాలా పేషెంట్గా కామ్గా ప్రతి రిక్వెస్ట్కి ఎస్ చెప్తూ అన్ని చేశారనమాట. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బట్ దానికన్నా ముందు ఫస్ట్ అయితే ఇది సెటప్ చూసేసేయండి. సో డెకరేషన్ వాళ్ళే ఒక మంచి వెల్ సెటప్ చేశారు. సో ఇది మాకు కంపల్సరీ కావాల్సిందే అనమాట. సో మా మమ్మీ కానీ అత్తయ్య కానీ ఏమన్నారంటే మన ఇంట్లో ఒక పద్ధతి ఉంది, అది కంపల్సరీ ఈ బావి దగ్గర చెయ్యాలి అని చెప్పారు. సో దానికోసం ఒక సెటప్ చేయాలి కాబట్టి ఇట్లా బ్యూటిఫుల్గా డెకార్ వాళ్ళే సెటప్ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వేరే కంట్రీకి వచ్చి మన ట్రెడిషన్స్కి తగ్గట్టు డెకార్ కావాలి అనుకోవడము అండ్ ఈ డెకార్ వాళ్ళు చేయడం అనేది చాలా లక్కీ చెప్పాలంటే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బట్టలు పెట్టడము. సో ఇక్కడ అమ్మ వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారు. నేనేమో ఫస్టే రెడీ అయిపోయినా, బికాజ్ మళ్ళీ నేను బట్టలు పెట్టినాక మేకప్ వేసుకోవాలంటే అది చాలా టైం పడుతుంది కాబట్టి ముందే రెడీ అయిపోయినా. సో నాకు వేరే శారీ పెడుతున్నారు ఇక్కడ. ముందే నాకు పొద్దున్నే బొట్టు పెట్టి ఇచ్చేసింది అనమాట. బట్ అక్కడ లాంఛనంగా నాకు వేరే శారీ పెడుతుంది. మా హస్బెండ్కి ఇంకా పాపకేమో లైక్ ప్రెజెంట్గా ఈవెంట్కి వేసుకునే డ్రెస్సెసే పెడుతున్నారు అనమాట.
వర్ణముతో చిరునగుమోముతో ఇలా వెలిసితివి కలల రాణి మా పాలిట వరమై మా గృహలక్ష్మిగా అవతరించితివి లాలీ 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 లాలీ. తొట్ల దగ్గర పెట్టాలనుకునేవన్నీ కూడా ప్రిపరేషన్స్ చేస్తున్నారు ఇక్కడ. సో మా అత్తయ్య 5 గౌరమ్మలు ప్రిపేర్ చేశారు అండ్ చెంబులు అనమాట. సో అవి కింద తొట్ల కింద పెడతారు కదా. అండ్ ఆల్సో శనగలు. సో ఇవి తొట్ల లోపల పెడతారు. అవన్నీ ప్రిపరేషన్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే తొట్లే ఆల్రెడీ వచ్చింది, మాకు రెంట్కి తీసుకున్నాము. బట్ అదేమైందనంటే డౌన్లో ఉంది, అంటే ఆ పరుపు అనేది చాలా కిందికి అయిపోయింది. సో దానిపైన అమ్మది ఇంకా మా అత్తయ్యది పట్టు చీరలు పెట్టి అరేంజ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇక్కడ. నా వీడియోస్లో సాంగ్స్ ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చేవి మా బాబాయే ప్రిపేర్ చేస్తారన్నమాట. సో బాబాయే కంపోజ్ చేస్తారు, మా బాబాయే లిరిక్స్ రాస్తారు. ఇది నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పడం జరిగింది. నాకైతే నా స్పెషల్ ఈవెంట్స్కి కంపల్సరీ ఒక సాంగ్ అయితే ఉండాల్సిందే. మా బాబాయ్ లిటరల్లీ ఎంత మంచిగా రాస్తారో, అసలు నా స్పెషల్ డే ఆ సాంగ్తోని ఇంకా బాగా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. అన్ని ఈవెంట్స్కి రాస్తారు. సో మీరు కూడా మీ స్పెషల్ ఈవెంట్స్కి ఇలాంటి సాంగ్స్ చేయించుకోవాలనుకుంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు రీచ్ మై బాబాయ్. అంత బాగుంటుంది అనమాట సాంగ్, ఇంకా ఈవెంట్ అంత బాగా అవుతుంది. సో ఐల్ గివ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. డూ చెక్అవుట్ గైస్. ఈవెంట్లో ఎన్ని పద్ధతులు ఉన్నా, ఎన్ని ఫాలో అవ్వాలనుకున్నా అవన్నీ చేసేసుకొని తర్వాత లాస్ట్కి కంపల్సరీ మ్యాండేటరీగా చేయాల్సింది ఫొటోస్ దిగడము. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి క్యూట్గా ఫొటోస్ దిగుతున్నారు. ఇది నేను అప్పుడు చూడలేదు, పాపని రెడీ చేస్తుండే. సో వీళ్ళందరూ నేను ఇక వీడియోలో చూస్తూ హ్యాపీగా ఫీల్ అయినా, వా వీళ్ళు మంచి దిగినరా అని చెప్పి. మేమంతా రెడీ అయిపోయి వచ్చాము. పాప ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయి వచ్చారు. ఇప్పుడు మా అత్తయ్య ఇంకా మా మామయ్య కలిసి మాకు బట్టలు పెట్టారు. పదిలముగా సంరక్షణ సేయ పరిపూర్ణమైన రూపముకై నవమాసములో పరితపించగా పొడమి పిలువగా పరిణితి చెందిన చిట్టి తల్లినను పలకరించగా పరవశముందే నా మనసే మాతృ ప్రేమని చిగురించే లాలీ 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 లలనలో పరే ఉయ్యాలా. మా చిట్టి తల్లికి ఇదే ఫస్ట్ పట్టులంగా బ్లౌజ్. సో ఆల్రెడీ గృహప్రవేశానికి ఒకటి వేసాము, కానీ అదే నా శారీలో నుంచి బ్లౌజ్ తీసి చేయించినది అనమాట. బట్ ఈ రోజు వేసినది అయితే కంప్లీట్గా తన కోసమే డిజైన్ చేసి చేయించినది. ఎలిగెంట్ డిజైనర్స్ వాళ్ళు చేశారు, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నాది శారీ పింక్ ఉంది అండ్ మా హస్బెండ్ది కూడా కొంచెం బీచ్ షేడ్లో ఉంది. సో తనకి 2 కలిపి చేయించుకోవాలని చెప్పి అలా కాంబో అవుట్ఫిట్స్ లాగా చేయించాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం సెగ్మెంట్ అవుతుందనంటే, పెద్దవాళ్ళు నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. సో ఇదేంటనంటే, ఒక్క పత్తి గింజ వేస్తే ఎంత పత్తి అయితే వస్తుందో అట్లా నా సంసారం కూడా వృద్ధి చెందాలి అని చెప్పి ఒక్కొక్క పత్తి గింజ వేస్తూ ఒక వెల్ అరేంజ్ చేసామని చెప్పిన కదా, ఒక బావి. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ గంగమ్మ తల్లి ఇంకా గ్రామ దేవతకు, ముక్కోటి దేవతలకు, దేవుళ్ళకి మంచిగా దండం పెట్టుకోవాలని చెప్పి చెప్పిండ్రు. దీంట్లో నుంచి నీళ్లు తోడి ఒక్కొక్క చెంబులో నీళ్లు వేస్తూ ఉండాలన్నమాట. ఆ చెంబు లోపలికి తీసుకొని పోవాలి. కుంకుమ పసుపు అవన్నీ పెట్టి పూజ అయిపోయిన తర్వాత గంగమ్మ తల్లికి నూనె దార నువ్వు తీసుకొని పాలదార నాకు ఇవ్వమ్మా అని చెప్పి వేడుకోవాలంట. ఇది నేను లోపలికి తీసుకుపోతుంటే డోర్ దగ్గర ఆపి పేర్లు చెప్పండి అని చెప్పి అంటున్నారు. సో నాకు నా పెళ్లి డేస్ గుర్తొచ్చినాయి మళ్ళీ. పాలకుర్తి రామ్మూర్తి గారు, మా అత్తయ్య గారు పాలకుర్తి విజయ గారు, మా ఆయన పాలకుర్తి పునీత్ గారు, నేను మా ఆయన వాళ్ళ భార్యని పాలకుర్తి సిరి, మా పాపని తీసుకొని పేరు పెట్టడానికి మా ఇంటికి వస్తున్నాము. అందరు జరగండి. ఇదంతా ప్రాసెస్ అయ్యి నేను లోపలికి వచ్చే వరకు మా చిట్టి తల్లి
ఉయ్యాలలో పడుకుందనమాట. ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు. మీ అందరి బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మాకైతే, అండ్ మా చిన్న బేబీకి కూడా. ఇప్పటి వరకు మా ఇద్దరికి చాలా సపోర్ట్ ఇంకా లవ్ని చూపించారు, అండ్ ఇప్పుడు మీ అందరి లవ్ ఇంకా సపోర్ట్ మా చిన్న బేబీకి కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ గ్రాండ్ పేరెంట్స్ బేబీకి తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా వేస్తున్నారనమాట. సో తనకి గాజులు, గజ్జలు అని చెప్పి అట్లా చైన్ అవన్నీ తీసుకొచ్చారు. అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత అండ్ నేను ఇంకా మా హస్బెండ్ కూడా తీసుకొని వచ్చాము. అవన్నీ ఆభరణాలు దానికి వేస్తున్నారు. ఇప్పుడు నాకు ఈ వీడియో చూసుకుంటే అసలు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి 9 months ఎట్లా అయిపోయింది, ఆ తర్వాత బేబీ డెలివరీ, ఆ లేబర్ ఫేజ్, ఇంకా తర్వాత పురుడు, నెక్స్ట్ 21st డే, ఇవన్నీ ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో అనిపిస్తుంది లిటరలీ. ఈ 21st డే వీడియో చూసుకుంటే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను అనమాట. నేను మదర్ అయిన తర్వాత, నాకు బేబీ పుట్టిన తర్వాత మా అమ్మ ఇంకా మా నాన్న ఫీలింగ్స్ నాకు ఇంకెక్కువ అర్థమవుతున్నాయి అనమాట. ఈవెన్ మా హస్బెండ్కి కూడా అంతే. బికాజ్ మా అమ్మ వాళ్ళైనా మా అత్తయ్య మామయ్య అయినా ఎప్పుడు అంటూ ఉంటారు మీకు పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది అని చెప్పి. సో అవన్నీ ఇప్పుడు మాకు ట్రూ ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అనమాట. పాపకి అత్తయ్య పెట్టే పింక్ స్టోన్ రింగ్ పునిద్దంట. తను చిన్న ఉన్నప్పుడు తొట్లలో పెట్టిన రింగ్ ఇప్పటి వరకు అత్తయ్య దాచుకొని అది మళ్ళీ పాపకు పెట్టినరు. సో ఈ స్నాప్కి కానీ ఇంకా డీవీ ఫ్రేమ్స్ ఫోటోగ్రఫీ గురించి చెప్తా అన్నా కదా, వీళ్ళు ఇచ్చిన ఫొటోస్ కానీ రీల్స్ కానీ తీసిన యాంగిల్స్ కానీ చాలా డ్రీమీగా క్రియేటివ్గా కనిపించినాయి. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళతో. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ లైక్ దిస్, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దెమ్. డోంట్ థింక్ ట్వైస్. సో ఐల్ గివ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. గ్రాండ్ పేరెంట్స్ మా చిట్టి తల్లికి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్ గా మేము కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొని వచ్చాము. బేబీ ఫాదర్ గా అంటే మా హస్బెండ్ ఫస్ట్ రింగ్ పెట్టాలని చెప్పి నాకు చాలా ఉందన్నమాట, ప్రిన్సెస్ కి రింగ్ అని చెప్పి. సో అది మా హస్బెండ్ పెట్టారు రింగ్, అండ్ నేను ఒక చిన్న బ్రేస్లెట్ దానికి గిఫ్ట్ ఇచ్చిన. నేను మా ఫాదర్ తోని ఎట్లాంటి బాండ్ అయితే పెట్టుకుంటానో, ఎట్లా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతానో అట్లనే అనిపిస్తుంది నాకు పునీత్ని ఇంకా బేబీని చూస్తే. అంటే అది నేను రిలేట్ చేసుకోగలుగుతాను అనమాట, అట్లా అంతే. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మా చిట్టి తల్లి పేరు రివీల్ చేసే టైం అయితే రానే వచ్చేసింది, వినేసేయండి. Our little princess name is Ishanvi Palakurti. మా పాప పేరు వచ్చేసి ఈశాన్వి. సో ఇది అమ్మవారి పేరు. మేము ఒక మంచి మీనింగ్ ఉన్న పేరు పెట్టాలని చెప్పి అనుకున్నాము. సో ఈశాన్ అంటే ఫార్ములస్ డివైన్ కదా, సో దానికి ఒక చిన్న యాడ్ ఆన్ లాగా చేసి ఈశాన్వి అని పెట్టామన్నమాట. లలనలో పరే ఉయ్యాలా సిరితనయా చిట్టి శాన్విని, లలనలో పరే ఉయ్యాలా సిరితనయా చిట్టి శాన్విని, పడమర ఉదయించిన కిరణానివి, పాలకుర్తి వంశానికి మణివి, భార్గవ కపురూపమే నీవు, లాలీ 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 లాలీ. సో చూస్తున్నారు కదా, ఈరోజు ఉయ్యాల ఫంక్షన్కి నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్ అనే పేరు తీసుకున్నాను అనమాట. సో దాని పేరు నీరజ బొలిశెట్టి. నేనైతే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళవన్నీ డీటెయిల్స్ ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఈ శారీకి వచ్చేసి ఏంటంటే నైట్ ఫంక్షన్ కాబట్టి లైట్ పేస్టల్ కలర్ తెప్పించుకున్నాను, లైట్ పింక్ అనమాట. సో ఇది ప్యూర్ కంచి పట్టు శారీ, మొత్తం ఆల్ ఓవర్ జరీ వచ్చింది, మంచిగా గోల్డ్ జరీ అనమాట దీనిపైన. అండ్ బార్డర్ వచ్చేసి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం లెంత్లో వచ్చింది బార్డర్. సో పెద్దవి మధ్య ఫ్యాషన్ పోయిందేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు, బికాజ్ నా పెళ్ళప్పుడు అన్ని పెద్దవే వచ్చినాయి అండ్ మళ్ళీ మధ్యలో ఇట్లా చిన్నవి రావడం అండ్ ఇప్పుడు మళ్ళీ మీడియం సైజ్ రావడం స్టార్ట్ అయింది. సో ఇదన్నమాట ఈ శారీ స్టోరీ. అండ్ బ్లౌజ్ ఏంటనంటే వాళ్ళ దగ్గరే నేను డిజైన్ చేయించుకున్నాను. సో అగైన్ నైట్ టైం ఫంక్షన్ కాబట్టి ఇట్లా హెవీగా మంచిగా స్టోన్ వర్క్ వస్తే మంచిగా కనిపిస్తా, అంటే లైక్ ఎలివేట్ అవుతుంది కదా అని చెప్పి ఇట్లా చేయించుకున్నాను. సో మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ అనమాట, స్లీవ్స్ మొత్తం కూడా వర్క్ వచ్చింది. అండ్ వెనక బ్లౌజ్ పార్ట్ పాట్ నెక్ పెట్టించుకున్నా విత్ లిటిల్ వర్క్ అనమాట, నెక్ పార్ట్ మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది.
సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. అండ్ ఇప్పుడు మా అత్తయ్య ఇంకా అమ్మ అవుట్ఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. కమ్ కమ్ రండి అక్కలు. సో ఈ రోజు ఈవెంట్ కి వీళ్ళిద్దరు కట్టుకున్న శారీస్ కూడా నేను ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో నేను ఇంకా పునీత్ గృహప్రవేశానికి బొట్టు పెట్టి ఇచ్చినాం వీళ్ళకి శారీస్. మాతృకట్నం అంటారు కదా, అట్లా సిరి మాతృకట్నం మాకు అన్నట్టుగా పునీత్ మాతృకట్నం వదిలే గారికి అనమాట. అట్లా మేము పెట్టినాము. సో అది ఆ రోజు కట్టుకోవడం పాసిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ మాకు వచ్చిన ఈవెంట్ ఈ క్రెడల్ సెరమనీ. సో దీనికి వాళ్ళిద్దరు కట్టుకున్నారు అనమాట. సో వీళ్ళవి ఏంటంటే ప్యూర్ కంచి పట్టు శారీసే, కానీ వీళ్ళవి సాఫ్ట్ పట్టు అనమాట, లైట్ వెయిట్ శారీస్. సో అత్తయ్యది వచ్చేసి డార్క్ షేడ్స్ మొత్తం రెండు కూడా, డార్క్ బ్లూకి గ్రీన్ కలర్, డిఫరెంట్ బార్డర్. అత్తది పెద్ద బార్డర్ వచ్చింది కొంచెము, అండ్ పళ్ళు మొత్తం కూడా ఇట్లా హెవీగా వచ్చింది అనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్ జరీతో వచ్చింది. అండ్ ఓవరాల్ శారీ మొత్తం బూటీస్ వచ్చినాయి. బ్లౌజ్ ఇంకా అత్త డిజైన్ చేయించుకున్నారు, మగ్గం వర్క్. సో ఇది అత్త శారీ. అండ్ అమ్మ శారీ ఏంటంటే చిన్న బార్డర్ వచ్చింది. మా అమ్మ షీ వాంటెడ్ స్మాల్ బార్డర్ శారీ, సో అందుకే సెలెక్ట్ చేసుకుంది. అండ్ అమ్మది వచ్చేసి మెరూన్ కలర్, దానికి బ్లూ కలర్ కాంబినేషన్. సో ఇవి రెండు డిఫరెంట్ కాంబినేషన్స్, బ్లూకి గ్రీన్, బ్లూకి మెరూన్, అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఇట్లా డిఫరెంట్ శారీస్ తీసుకున్నారు వీళ్ళిద్దరు. మాకు నచ్చి తీసుకున్నారు శారీస్ కూడా. ఎగ్జాక్ట్లీ అదే కదా మనకు కావాలి. మనకు నచ్చింది వాళ్ళకి పెట్టి వాళ్ళకి సాటిస్ఫై అవ్వకపోతే కష్టం, మనం డిసప్పాయింట్ అవుతాం. కాబట్టి వాళ్ళకి నచ్చింది తీసుకుంటాం అని చెప్పింది సిరి, కాబట్టి మేము తీసుకున్నాం. సో ఇవి మా అవుట్ఫిట్స్. నేనైతే వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి మీరు. నెక్స్ట్ మా హస్బెండ్ కుర్తా గురించి మాట్లాడుకుందాము. సో నేను చెప్పాను కదా ఇట్లా ఫ్యామిలీ అందరం సేమ్ కలర్స్లో వేసుకుందాం అనుకున్నాము అనేసి. సో తినకొచ్చేసి శ్రీస్ బొటిక్ అనే పేజ్లో చేయించాను. నేను చాలాసార్లు వాళ్ళ దగ్గర ఫ్రాక్స్ ఇంకా మగ్గం బ్లౌజెస్ చేయించుకున్నాను. సో ఈసారి మా హస్బెండ్కి కుర్తా తన దగ్గర చేయించాను. చాలా బాగా చేశారు కుర్తా అయితే. నేను ప్రాపర్గా ఏ కలర్ చెప్పినానో ఆ కలరే వచ్చింది. వర్క్ కూడా అంతే, ఒక రిఫరెన్స్ పిక్చర్ చూపించాను, దాంట్లో ఎంత మంచిగా అయితే సన్నగా వచ్చిందో అలానే కావాలి సేమ్ చేశారనమాట. చాలా బాగా వచ్చింది. సో ఓన్లీ కుర్తాస్ కాదు, ఉమెన్కి కూడా శారీ బ్లౌజెస్ ఇంకా శారీస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఫ్రాక్స్కి మగ్గం వర్క్ ఒక పార్ట్లో చాలా బాగా చేస్తారనమాట. హాఫ్ శారీస్ అవన్నీ కూడా చేస్తారు, పిల్లలకు కూడా ఫ్రాక్స్ చేస్తారు. సో డీటెయిల్ డిస్క్రిప్షన్ వస్తే చెక్ చేయండి. లాస్ట్లో బొట్టు పెట్టుకొని బట్టలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. సో మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళకి పెట్టడము, మళ్ళీ తర్వాత మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళకి పెట్టడం అనమాట. సో స్టార్టింగ్ అంతా మాకు పెట్టడము, ఈవెంట్ చేయడము అవన్నీ హడావిడిలో వీళ్ళు చేసుకోలేదు, ఈ బట్టలు పెట్టించుకునే ప్రాసెస్ చేయలేదు, లాస్ట్కి చేస్తున్నారన్నమాట ఇవన్నీ. సో ఇది అయిపోయిన తర్వాత వడిబియ్యం కార్యక్రమము. సో వడిబియ్యం అనేది ఫంక్షన్ లేకపోయినా కానీ తొట్లే రోజు కంపల్సరీ పోయాలని చెప్పి పోస్తున్నారన్నమాట. అంటే మా అత్తయ్య వాళ్ళకి ఇట్లా ఎవ్రీ 5 yearsకి వడిబియ్యం పెట్టాలని చెప్పి లేదు మా ఇంట్లో. సో పిల్లలు పుట్టినాక తొట్లలో పోయొచ్చు అని చెప్పి మా అమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి ఇంకా అమ్మ పోస్తుంది అనమాట. సో ఇవాళ చేసిన ప్రతి ఒక్క ప్రాసెస్, ప్రతి ఒక్క ప్రొసీజర్ నా సంసారం వృద్ధి చెందడానికి చేసేవే అనమాట. సో ఇవన్నీ ఆచారాలు పాటించిన వాళ్ళు పాటిస్తారు, కొన్ని మిస్ అవుతుంటే కొన్ని పాటించే వాళ్ళు పాటిస్తారనమాట. సో ఇట్లా మేమైతే ఇవన్నీ ఫాలో అయినాము పెద్దవాళ్ళు చెప్పినట్టు. అండ్ మా అమ్మ వాళ్ళు చెప్పినవన్నీ నేను చేస్తూ పోయినా అనమాట. తెలిసినవన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తూ, తెలియనివన్నీ కూడా తెలుసుకొని ఎంజాయ్ చేస్తూ అలా ఈ ప్రాసెస్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాము. సో ఈ వడిబియ్యం అయిపోయిన తర్వాత బియ్యం అంతా కూడా తీసుకొని దేవుడి ఇంట్లోకి వెళ్ళి ఫ్యామిలీ అందరం, నేను మా హస్బెండ్ ఇంకా పాప దేవుడికి మంచిగా మొక్కాలన్నమాట. మొక్కిన తర్వాత ఆ బియ్యంని ఇట్లా ముడిగడతారు. సో ఇదేంటనంటే మనం వండుకోవాలి బేసికల్లీ. సో 1 month నెల నిండేలోపు ఇట్లా 5 పిడికలు వండుకొని జస్ట్ ఆడవాళ్ళు మాత్రమే తినాలన్నమాట. మిగతా అంతా కూడా ఇంకెప్పుడన్నా వండుకోవచ్చు అండ్ అందరు తినచ్చు. అట్లా ఈ బియ్యాన్ని తీసుకొని ఒక్కసారి ఇంటి బయటికి వెళ్ళాలంట. ఇంటికి బయటికి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇంటి లోపలికి రావాలంట. ముగ్గురం బయటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే నీళ్లు తీసుకొని ఇట్లా కళ్ళు తోడ్చింది ముగ్గురికి. తోడ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్తే లోపలికి వచ్చేసినాం. సో చూసారు కదా, సక్సెస్ఫుల్ గా మా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఉయ్యాల ఫంక్షన్ అనమాట. అండ్ మా చిన్ని పాప ఉయ్యాలలో మంచిగా హ్యాపీగా రిలాక్స్గా సుకూన్గా పడుకుంది. అండ్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ హౌ డిడ్ యూ లైక్? Amazing. Thanks for everyone who came today and the event was very good. మంచిగా అనిపించింది. కొత్త ఇంట్లో మంచి ఇట్లా బ్యాక్ డ్రాప్ వేసి
ఒక ఈవెంట్ చేసుకునే అంత స్పేస్ ఉందని రియలైజ్ అయినా ఇంట్లో. మాకు చాలా బాగా సెట్ అయింది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ మా బేబీది ఫస్ట్ ఈవెంట్ ఇట్లా జరగడం కూడా వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. అంటే మా బేబీకి ఒక ఫస్ట్ ఫంక్షన్ ఒక ఈవెంట్ అవుతుంది అని అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఆ ఫంక్షన్ చాలా గ్రాండ్గా అయినా ఇంకా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్గా ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ అండ్ అందరు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కూడా యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది. మేము ఫుడ్ తిన్నాకనే ఈ ఎండింగ్ వీడియో చెప్తూ చేస్తున్నాం. సో హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye.